హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో, ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక నోములకు సంబంధించిందండి. చాలా రోజులవుతుంది తీసి. అప్‌లోడ్ చేయడానికి టైం కుదరక నాకిన్ని రోజులకి అప్‌లోడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము నోములు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది వీడియో అనమాట. సో, మేమొచ్చేసి వెన్స్‌డే వచ్చింది కదా నోములు ఈ ఇయరు. సో, ట్యూస్‌డే రోజు నేనైతే మామూలుగా స్కూల్‌కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 3:30కి పర్మిషన్ అడిగి మేడంని వచ్చేసాననమాట. మాకు 8కి ట్రైను. సో, ఇన్ టైమ్‌లోనే వెళ్ళిపోయాంలే. కానీ ఆ రోజు గౌతమి, గోదావరి ఏదో ఒక ట్రైన్ అయితే చాలా లేటు 10కి స్టార్ట్ అయ్యిద్దన్నారండి. మా ట్రైన్ గూడా 1 అవర్ లేట్ అనమాట. అస్సలు పిల్లలతో స్టేషన్‌లో ఉండడం అంటే మాటలు కాదు గదా! చాలా ఇబ్బందయితే పడ్డాము. సో, ఇంకా మధ్యలో ట్రాఫిక్ ఏంటి బాబు! ఈ హైదరాబాదు ట్రాఫిక్ ఒక నమస్కారం గానీ, అమ్మ బాబోయ్! ఇన్ టైమ్‌లో గనక మనం రీచ్ అవ్వాలి అంటే, మన ఇన్ టైమ్‌కి కనీసం ఒక 1 ½ అవర్ ముందు మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. మనం ఉన్న ప్లేస్ నుంచి. సో, అంత ట్రాఫిక్ అనమాట. నెక్స్ట్ డే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఇక్కడొచ్చేసి ఇంటికి వెళ్ళంగానే ఫ్రెష్ అయిపోయి పిల్లలకి టిఫిన్‌లు పెట్టేసి భీమేశ్వర స్వామి టెంపుల్ ఐడియా ఉండే ఉంటుంది. చాణక్య కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. పంచారామ క్షేత్రాలు ఇది ఒకటి. ఇక్కడికైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళి మేము 365 ఒత్తు వెలిగించుకొని వస్తుంటాము. సో, ఇక్కడ ఈ ఇయర్ బాగా పెట్టారనమాట. కోనేరు దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్ళే విధంగా ప్రాసెస్ పెట్టారు. సో, ఇక్కడ మా రుద్రాంశు మేము ఇంకా అందరం కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్తున్నాము. అస్సలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఇలా కార్తీక మాసం ఇలాంటి టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది గానీ, మిగతా రోజుల్లో జనం ఉన్నా సరే గానీ మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా రుద్రాంశు పుట్టినప్పుడు రుద్రాభిషేకం చేపించుకున్నాం ఇక్కడ మేము. అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారనమాట. ఈ టెంపుల్‌లో పంతులు గూడా మాకు చాలా దగ్గర పరిచయం అనమాట. ఎందుకంటే మా మామయ్య గారిది ప్రింటింగ్ ప్రెస్ కదా! సో, ఈ టెంపుల్‌కి సంబంధించి కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ లేకపోతే క్యాలెండర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మా మామయ్య గారు అదే మా ప్రెస్‌లోనే చేపించుకుంటారు. సో, అందువల్ల బాగా ఎక్కువ పరిచయం అనమాట. సో, ఇంకా మనం పెద్దవాళ్ళతో రాకుండా మనమే వచ్చామంటే టెంపుల్‌కి ఎక్కడ ఏం చేస్తున్నామో తెలీదన్నట్టు ఉంటుంది కదా! మా అత్తయ్య అయితే నాకు ఫుల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారు ఇంటి దగ్గరే. రావి చెట్టు దగ్గర, ఇంకా ఉసిరి చెట్టు దగ్గర, ఇంకా గంట స్తంభం దగ్గర ఒత్తులైతే వెలిగించమన్నారు. క్లీన్ చేసి ముగ్గు పెట్టి దాని మీద పసుపు వినాయకుడిని చేసి పెట్టి బొట్టు పెట్టి ఇంకా అరటిపండు, అగరత్తి వెలిగించిన తర్వాత ఒత్తి వెలిగించి పువ్వులు పెట్టి ఒత్తి వెలిగించిన తర్వాత అప్పుడు ఏంటంటారు హారతి ఇవ్వమని చెప్పారనమాట. సేమ్ ఇంకా నన్ను మా హస్బెండ్‌ని కూడా సేమ్ అలానే చేయమని చెప్పారు. సో, ఇక్కడ నేను పసుపు వినాయకుడిని చేస్తుంటే మా రుద్రాంశు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. అస్సలు ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉందండి. వెయిట్ చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే పూజ చేసుకొని వచ్చాము. సో, ఇక్కడ ఈ టెంపుల్ లో పంతులందరూ కూడా చాలా మంచిగా మాట్లాడతారండి. అసలు ఇక్కడే కాదు ఇంకా ఏరియాలో చేస్తుంటారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఫస్ట్ రావడం, మాట్లాడడం, ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కంపల్సరీ చేస్తారనమాట. నేను ఫస్ట్ పూజ అదే మ్యారేజ్ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా! అది చేసుకొని కనక మహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్ళామనమాట. అక్కడికి వెళ్ళంగానే పంతులు గారు వచ్చేసి మా గోత్రనామాల పేర్లు చెప్పకుండానే గోత్రనామాలు చదివేస్తున్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాననమాట. ఇదేంటబ్బా పంతులు గారు ఇలా చదువుతున్నారు అని అనుకున్నాను. ఎందుకంటే మా ఊర్లో పెద్దలు అంత పరిచయం అయితే ఉండరనమాట. అప్పుడు చెప్పారనమాట. ఇట్లా చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయము వీళ్ళు అని చెప్పారు మా హస్బెండ్. ఇంకోటేంటంటే ఇక్కడ రుద్రాభిషేకం ఇలాంటివి ఉంటాయి కదా! ఫస్ట్ స్టార్ట్ చేసింది మా మామయ్య గారు వాళ్ళే స్టార్ట్ చేశారంటండి. మా మామయ్య గారు వాస్తు ఇంకా సిద్ధాంతి అని చెప్పాను కదా! ఆయన ఆ పని నేర్చుకునేటప్పుడు ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైమ్ స్పెండ్ చేయడం ఇలా బాగా నేర్చుకునేవారంట ఇక్కడికొచ్చి. అంటే గుడిలో నేర్చుకున్నది బాగా గుర్తుంటుందేమో ఏమో తెలీదు గానీ, ఇక్కడికొచ్చి బాగా చేసేవారంట. మేము రుద్రాభిషేకం చేపించుకున్నామని చెప్పాను కదా! రుద్రాంశికి. అప్పుడు పంతులు గారు చెప్పారనమాట. మీ మామయ్య గారు వాళ్ళందరూ ఇక్కడికి వస్తుంటారు. శ్రీనివాస్ గారు ఆళ్ళుని వచ్చి ఆయన పని అయిందే. మంచిగా వచ్చి ఒక మూల కూర్చొని ఆయన ఏదో తెచ్చుకుంటారు, చదువుకుంటారు. వెళ్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు అని చెప్పారనమాట. అప్పుడు ఓహ్! అనుకున్నాను. సో, ఇంకోటేంటంటే ఇక్కడ మా మామయ్య గారు వాళ్ళు ఫస్ట్‌లో వచ్చేవారని చెప్పాను గదా! మా మామయ్య గారు వాళ్ళు చిన్నప్పుడంటే ఆయనకి ఇప్పుడు ఒక 65 ఇయర్స్ అండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. ఆ టైంలో ఆహ్, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చి కోనేరు దగ్గరికి వెళ్ళినా బాడీస్ ఉంటాయి గదా! అవి నీటి పైన తేలాడుతుండేవంటండి. ఒకరోజు మొత్తం అంతా జరిగిన విషయాలు మా మామయ్య గారు ఏం చేస్తారంటే అందరం ఒక చోట ఉన్నాము అంటే కూర్చోబెట్టి చెప్తూ ఉంటారనమాట జరిగిన విషయాలన్నీ. అసలు మా హస్బెండ్ వాళ్ళ చైల్డ్‌హుడ్ చాలా అంటే చాలా హ్యాపీగా గడిపారండి. జాయింట్ ఫ్యామిలీ గదా! మా హస్బెండ్ వాళ్ళదిని. అస్సలు చెప్తూ ఉంటే నాకు జెలస్ అనిపిస్తదనమాట. చాలా మంచి మెమోరీస్ చెప్తూ ఉంటారనమాట.
మా హస్బెండ్ వాళ్ళైతే భక్తి పరంగా కూడా చాలా మంచిగా పెరిగారండి. అసలు ఎప్పుడైనా పూజ జరుగుతున్నప్పుడు అందరూ ఉంటాం కదా! ఆ టైంలో మా మామయ్య గారు కంఠం ఎత్తగానే మిగతా వాళ్ళందరూ జై జైమని పాడుతూ ఉంటారు మంత్రాలన్నీని. ఇక్కడ ఒక పంతులు గారైతే ఉండేవారులెండి. ఒకరేంటి ఇద్దరు ముగ్గురు. ఆళ్ళు నోములకి ఏంటి మా ఇంట్లో ఇంకా ఏ ఈవెంట్ జరిగినా అక్షరాభ్యాసానికి గాని, అన్నప్రసన్నకి గాని, ఇంకా ఏంటంటారు చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉంటాయి గదా! నామకరణానికి గాని వీటన్నిటికి గూడా ఇక్కడ పంతుల్నే పిలుస్తుంటారనమాట. సో, నాకు పరిచయం అయిన తర్వాత చాలామంది ఫస్ట్ ఇంకా సెకండ్ కోవిడ్ టైమ్‌లో చాలామంది ఎక్స్‌పైర్ అయ్యారనమాట. సో, ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ప్రతి ఒక్క పంతులు గూడా వచ్చారు పెళ్ళికి. రాని వాళ్ళకి ప్రత్యేకంగా మేమేం చేసామంటే, మొత్తం ఇంకెంతమంది ఉన్నారో పంతులు వాళ్ళందరికి కూడా పంచెల షాప్ అంటారు గదా! బట్టలు పెట్టడానికైతే వెళ్ళాము. ప్రత్యేకంగా ఒక 2 డేస్ ఈ బట్టలు పెట్టడానికే తిరిగామండి. మేమివ్వడమే కాకుండా వాళ్ళు మాకివ్వడం అస్సలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. బ్రాహ్మణుడు, బ్రహ్మదేవుడు ఒకటంటారు గదా! అస్సలలా వాళ్ళ ఇంటికి వెళ్లి అలా బట్టలయి ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. సో, మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా మా మామయ్య గారైతే కంపల్సరీ ఆర్భాటాలు కాదు గానీ పంతుల్నయితే కంపల్సరీ పిలవమంటారు. మా పెళ్లి టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ఫంక్షన్‌కి పిలిచారనమాట. దగ్గర దగ్గర ఒక 25 మెంబర్స్ అయితే వచ్చారు. ఎందుకంటే వేద మంత్రాలు చదివిపించారనమాట వాళ్ళతోని. అస్సలు అమ్మ బాబోయ్! వాళ్ళు చదువుతుంటే నేను ఫస్ట్ టైమ్ అనమాట వినడము. నాకు గూస్ బంప్స్ వచ్చాయనమాట. వాళ్ళు చదువుతుంటే వాళ్ళందరూ మంత్రాలు చదివి అసలు మంచిగా నేను మర్చిపోలేని మెమరీ అండి అదైతే నా లైఫ్‌లో. అసలు అంతమంది కంఠస్వరం ఒక్కసారిగా వింటే అబ్బబ్బబ్బా! ఎంత ఇప్పటికి కూడా నా మైండ్‌లో అలా తిరుగుతదనమాట ఆ ఇన్సిడెంట్ అయితే మాత్రం. ఇంకా ఇంకొకసారి ఏంటంటే మా రుద్రాంశు బర్త్‌డేకి కూడా సేమ్ అలానే పిలిచాము. పంతులు గారులందరినీ పిలిస్తే వాళ్ళు కూడా వేద మంత్రాలు చదివేసి వెళ్ళిపోయిన తర్వాత మిగతా అకేషన్ అంతా స్టార్ట్ చేసుకున్నామనమాట. మళ్ళీ మేము మ్యారేజ్ అయిన తర్వాత లావా వెళ్ళామనమాట. ఎవ్రీ ఇయర్ మా మామయ్య గారు లావా అయితే ప్లాన్ చేస్తారు. లావా ప్లాన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సేమ్ అంతే. అక్కడ పంతులు కూడా వేద మంత్రాలు చదివారు పైన. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మా మామయ్య గారు ఇదే ఆర్భాటాలు కాదు, ముందు భక్తి ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తుంటారనమాట. అది కూడా అతి కాదు అని చెప్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ ఆకులు కుడతారనమాట బూర్లు పెట్టడానికి. ఈ ఆకులతో చేస్తారు, మర్రాకు అంటారు అనుకుంటా దీన్ని. సో ఇక్కడ ఇంకా బూర్లు కుకింగ్లో మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య ఇద్దరు ఉన్నారనమాట. అసలు యాక్చువల్లీ ఇయర్ 7:30కి ఎండ్ అయిపోతుంది కదా నోములు, అందువల్ల 10కి స్టార్ట్ చేస్తారనమాట. లేకపోతే 11, 12:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వండుతూనే ఉంటుందండి మా అత్తయ్య. అవి ఏంటంటే ప్రెస్ కింద పని చేస్తారు కదా వాళ్ళకి కానీ పని మనుషులకు కానీ ఇంకా తెలిసిన వాళ్ళందరికి కూడా ఇస్తూ ఉంటారనమాట. దగ్గర దగ్గర 1, 2 ఇవ్వరు, దగ్గర దగ్గర ఒక 5, 6 అలా ఇస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని శనగచారు అంటారండి. అబ్బాబ్బా ఏమి టేస్ట్ ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాం కదా, సో అది వేసుకొని తింటే సూపర్ టేస్టీ అనమాట. ఈ బూర్లు వచ్చేసి ప్రత్యేకంగా దేవుడి కోసం అని తీస్తారు మాకు పెట్టుకోవడానికి. ఇవి మేము దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఎవరికి ఇవ్వకూడదు, మేము మాత్రమే తినాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పూతుకు పుల్లలు చీపురి అంటారు. ఇప్పుడు కనే కనిపించట్లేదు. ఈ చీపురి ఇంట్లో ఉంటే చాలా మంచిదంటండి. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కంపల్సరీ ఇంట్లో ఉండాలని చెప్తూ ఉంటారు ఆ చీపురి. సో దాన్ని ఇంట్లో దేవుడి గదిలో ఒక పక్కన పెడుతూ ఉంటారనమాట. ఆ పూతికి పుల్లల చీపురి లక్ష్మీదేవితో సమానం అంటూ ఉంటారు అమ్మమ్మ గారు అయితే మాత్రం. ఇంకా మా హస్బెండ్ డెకరేషన్ అనేటప్పటికి మా హస్బెండ్ ఉంటారు ఫస్ట్ అందులో. మా వదిన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరిగారు అనమాట వాళ్ళు పద్ధతిగా. మా పిల్లల్ని కూడా అలా పెంచాలని ఆశ అయితే ఉంది. భగవంతుడు ఎంతవరకు నడిపిస్తాడో మరి నాకైతే తెలియదు కానీ. సో ఇక్కడ లేని ఐటమ్ ఏమి ఉండదు మా ఇంట్లో. మా మామయ్య గారి దగ్గర అయితే ఏం అసలు లేనిది ఏది ఉండదు అనమాట. ప్యాకింగ్ ఏంటంటారు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా డెకరేషన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ ఎల్లో ఫ్లవర్స్ పెట్టేద్దాం అన్నారు మా హస్బెండ్. ఎల్లో వద్దు, రెడ్ కూడా పెట్టండి, అందంగా ఉంటుందని చెప్పాను నేను. సో అందువల్ల ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట, మంచిగా వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత డెకరేషన్ అయిన తర్వాత అప్పుడు రెడీ అవ్వడానికి వెళ్తాం అనమాట. వెనకాతల ఆ కార్డ్బోర్డ్ ఉంది కదా, అది మా హస్బెండే రెడీ చేశారు. మేము రెడీ అవ్వగానే పంతులు గారిని అయితే పిలుస్తారనమాట. సో ఇదివరకు ఇంకొక ఆయన వచ్చేవారు. ఆయన చెప్పాను కదా కోవిడ్ టైంలో అలా ఇవ్వడం వల్ల ఇంకో పంతులు గారు వస్తారు. శుక్రవారం పంతులు గారు అని పిలుస్తారనమాట. ఎవ్రీ ఫ్రైడే ప్రెస్లో పూజ చేయడానికి అయితే ఈ పంతులు గారు వస్తారు. పూజ అయిన తర్వాత అప్పుడు పంతులు గారి దగ్గర బ్లెస్సింగ్స్ ఉంటాయన్నమాట. ఈ లోపు మేము పిలిచిన చుట్టాలు అందరూ వచ్చి కూర్చుంటూ ఉంటారనమాట ఆ పూజలో. సో అంటే చాలా బాగా చేస్తారండి. సో పూజ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగే మేము బయలుదేరడం కూడా హరిబరి అనమాట. అస్సలు వీడియోస్ కానీ పూజ స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ అస్సలు కుదరలే.
ఈ నోములు చేసుకోవడానికి తోరణాలు ఉండాలంటండి. ఆ తోరణాలు అయితే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి వెళ్తున్నప్పుడు ఎక్కడో బాక్స్తో దొరికాయంట రోడ్డు మీద. అసలు అలా దొరకడం చాలా అదృష్టం అంట. సో ఇయర్ అన్నారు మీకు రావడానికి అవ్వట్లేదు కదా, మ్యాక్సిమం తోరణాలు అయితే ఇచ్చేస్తాము, కాకపోతే అందరం కలిపే చేసుకుంటాం, ఇన్ కేస్ వర్స్ట్ కేసులో కుదరని టైంలో అలా చేసుకుందరు అని అన్నారు. ఫస్ట్ విగ్రహం ఉండవర్ చేయండి అమ్మా. ఫస్ట్ విగ్రహం చేయండి. ఒక తోనపాకు బియ్యంలో పెట్టి దాంట్లో పెట్టండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనులు ఉపవాసాలు అన్నట్టుంటుంది. పంతులు గారు రాగానే ఒక 1/2 అవర్లో మొత్తం పూజ అంతా అయిపోతుంది. పూజ అవ్వంగానే ఇలా పంతులు గారి దగ్గర మా ఇంట్లో వాళ్ళు ఇంకా చుట్టాలు వచ్చిన వాళ్ళు అందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాము. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మావయ్య ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళు, మా పెద్ద అత్తయ్య మా పెద్ద మామయ్య గారు అనమాట. ఇంకా అలా 1 by 1 జనరేషన్ వైజ్ దండాలు అయితే పెట్టుకుంటాము. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా అలానే నుంచుంటారు. వాళ్ళకు కూడా దండం పెట్టుకోవడం అయిపోతుంది. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, లేకపోతే ఏదైనా ఏ ఈవెంట్, ఏ చిన్న అకేషన్ చేసుకున్న, దసరా, దివాళీ ఏదైనా సరే కంపల్సరీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారండి 1 by 1. ఫస్ట్ అమ్మమ్మ గారికి, తర్వాత పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య, తర్వాత అత్తయ్య మావయ్య, తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు అలా అనమాట. మా రుద్రాంశు మా తన్విక మేము దండం పెట్టుకున్నప్పుడు అయితే రాలేదు, కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ పెట్టుకున్నప్పుడు వచ్చి తెగ వావరక్షణ చేస్తున్నారు ఇక్కడ. సో పిల్లలకి ఇలాంటి పద్ధతులు కంపల్సరీ చిన్న వయసు నుంచి మనం నేర్పించాలండి. మనం వాళ్ళకి డబ్బు ధనం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ సాంప్రదాయం పద్ధతులు అయితే కట్టుబాట్లు ఇలాంటివి కంపల్సరీ నేర్పించాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈవిడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అనమాట. వాళ్ళది అయిన తర్వాత మేము అలా పెట్టుకుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా మా మామయ్య గారు అస్సలు ఎంత మాత్రం చిన్న టైం దొరికినా కానీ ముచ్చట్లు పెడతారండి. అసలు ఇలా కూర్చొని, అసలు కోవిడ్ టైంలో అయితే మేము అందరం ఒక్కచోట ఉండేవాళ్ళమి. అస్సలు దగ్గర ఎక్కడెక్కడ విషయాలో చెప్పుకుంటూ అస్సలు ఎంత బాగా టైం స్పెండ్ చేస్తారంటే అంత బాగా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు. మేమైతే ఇంక ఇయర్ శివయ్య ఆశీస్సులతో కార్తీక నోములు మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీతో చేసుకున్నామండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకోవాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత యథావిధి తదాకథ మేమైతే బయలుదేరిపోయామన్నమాట, స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ ఇన్ టచ్ విత్ కమెంట్స్. మీరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్స్ రూపంలో కమెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.